హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఇంకా 6 to 10 వరకు అయితే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మీకు నచ్చినట్టయితే కనుక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి లేచిన వెంటనే ఇంకా బ్రష్ అయితే చేసేసి ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగేసాను అనమాట. కొద్దిగా హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగేసి ఇంకా అలాగే ఇంకా టీ అయితే పెట్టేసుకొని తాగేసాను అనమాట. ఇంకా ఏంటంటే పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారండి. మా పిల్లలకైతే ఇప్పుడు హాలిడేస్ అనమాట. ఇంకా పిల్లలైతే పడుకున్నారు, ఇంకా లేవలేదనమాట. ఇంకా నేనైతే ఇంకా టీ పెట్టేసుకొని తాగేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే నైట్ అప్లై చేసుకుందాం అనుకోనండి. కాకపోతే ఎందుకో కొద్దిగా అలసిపోయినట్టుంటే అలాగే పడుకుండిపోయాను అనమాట. అందుకనేసి ఇంక ఈరోజు మార్నింగే లేచిన వెంటనే అప్లై చేసేసుకుంటే ఇంకా హెడ్ బాత్ చేసేయడానికి సరిపోతుందనేసి ఇంకా టీ తాగేసిన తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి, నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకెలాగో హెడ్ బాత్ చేసేస్తామనేసి నైట్ యాక్చువల్గా పెట్టుకోవాల్సింది, కాకపోతే ఇంకా కొద్దిగా అలా అలసిపోయినట్టుండేసి పడుకుండిపోయాను. ఇంక ఇప్పుడైనా పెట్టేసుకుంటే ఒక 3 to 4 hours అలా మనకు హెడ్ పైన ఉంటుంది కదా మంచిగా ఆయిల్ అనేది అనేసి ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అసలే ఎండాకాలం కదండి, మంచిగా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి బయట అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా బయటంతా వచ్చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా పిల్లలకు హాలిడేస్ కాబట్టి కొద్దిగా రిస్క్ అనేది అంతగా లేదనమాట. ఇంకా పిల్లలకు స్కూల్ ఉంటే ఎక్కువ హడావిడిగా ఉంటుంది కదండి. అందుకనేసి ఇంకా కొద్దిగా నిదానంగానే చేసుకుందామనేసి 6కి అలా లేచేసాను అనమాట. 6:10 అలా అయిందిలేండి. ఇంకా నేను అలా టీ తాగేసి ఇంకా అన్నీ చేసేపాటికి 6:30 అయిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బయట ఊడ్చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకోవాలనేసి ఇంకా బయట అయితే ఊడ్చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే లేచేసారనమాట ఇప్పుడే. ఇంకా ఏంటంటే స్కూల్ ఉన్నప్పుడు అస్సలు లేవరండి. ఇంకా ఇప్పుడైతే ఇంట్లో ఉన్నప్పుడే మాత్రం మంచిగా లేస్తారనమాట. ఇంకా బాబు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నా వెనకాలే. కొద్దిసేపు పడుకోవచ్చు కదా, స్కూల్ ఉన్నప్పుడు మాత్రం అస్సలు లేవవు, ఇప్పుడు మాత్రం లేస్తారనేసి అదే అంటున్నాను. కాకపోతే ఇంక ఇప్పుడు వచ్చేసి నేను వర్క్స్ చేసుకుంటూ ఉంటే అలా డిస్టర్బెన్స్ అయితే చేస్తూ ఉంటారండి. ఇంకా పిల్లలైతే అలాగే కదండి, ఎప్పుడైనా సరే మనం ఏది చెప్పినా దానికి వ్యతిరేకంగానే చేస్తారనమాట. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకు మనం ఆపోజిట్ చెప్తే కానీ అప్పుడు సరిగ్గా చేయరనిపిస్తుంది. ఒక్కోసారి అలాగే ఆలోచన వస్తుందన్నమాట. ఇంకా నేను ఇక్కడ బయట అయితే కడిగేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కింద పడతావు వాటర్ వేస్తున్నానన్నా సరే అటు ఇటు చూడండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. స్కూల్ ఉన్నప్పుడు మాత్రం 7:30 అయినా అస్సలు లేవరండి, అలా చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బయటంతా కడిగేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ కూడా నైట్ తోమేసి పెట్టుకుంటానండి. ఇంకెప్పుడు కూడా గిన్నెలు మాత్రం అస్సలు పెట్టుకోను. ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే మాత్రం ఎప్పుడో ఒకసారి అలా పెట్టుకుంటాను తప్ప నేను మ్యాక్సిమం పెట్టుకోనండి. గిన్నెలు మాత్రం ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటాను. ఇంక ఇవన్నీ నీట్గా చక్కగా ఆరిపోతాయి కాబట్టి ఇంక ఇక్కడ అన్నీ కూడా నీట్గా సర్దేసుకోవచ్చు అనమాట. ఏంటంటే కిచెన్లో వచ్చిన వెంటనే మనకు కూడా మంచిగా ఉంటుంది, గిన్నెలు అవి ఏమీ లేకపోతే. ఇంకా సింక్ అలా ఖాళీగా ఉంటే మాత్రం మంచిగా ఉంటుంది. ఇంకా సింక్లో గిన్నెలు అలా ఉన్నాయనుకోండి, మైండ్ అనేది మనకు అస్సలు తోచదనమాట. ఏ వర్క్ చేయాలన్నా కూడా ఇంకా అటు సైడ్ వెళ్ళిపోతుంది. అలాగే ఇంకా నైట్ అయితే ఏది కూడా గిన్నెలు అలా పెట్టుకోకూడదంటండి, మంచిది కాదంటారు. అందుకనేసి నేనైతే ఎప్పుడు పెట్టుకోను. ఇంకా తప్పని పరిస్థితుల్లో మాత్రం ఎప్పుడైనా ఒకసారి అలా పెట్టుకుంటాను అంతే, అదే ఒంట్లో బాగాలేకపోతే మాత్రం. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వంట అయితే చేసేస్తున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా పప్పు అన్నం అయితే చేసేస్తున్నాను డైరెక్ట్గా. ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదన్నమాట. ఇంకేంటంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా, అందుకనేసి ఇంకా పప్పు రైస్ అయితే చేసేస్తామనేసి పప్పు రైస్ అయితే చేసేసాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి కందిపప్పు అయితే వాష్ చేసేసి పెట్టేసుకుంటే మంచిగా కొద్దిసేపు మంచిగా నానుతుందనేసి ఇంక ఇవన్నీ చేసుకునే లోపు మంచిగా కందిపప్పు అయితే నానిపోతుందనేసి వాష్ చేసేసి ఒక 2 times అలా వాటర్ అయితే వేసేసుకొని పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మెంతి కూర అయితే తీసుకొచ్చారనమాట, మా ఆయన ఇప్పుడే తీసుకొచ్చారండి. ఇంకా అదైతే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా అలాగే
మెంతి కూర పప్పు అయితే చేద్దామనేసి, ఇంకా ఏంటంటే నేను యాక్చువల్గా టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను. ఎందుకో మా ఇంట్లో మా ఆయన వచ్చేసి ఎందుకో మెంతి కూర పప్పు చేయమన్నారు. అందుకనేసి ఇంకా ఆ కూర కావాలన్నారు. అప్పుడు ఇంకా ఇంట్లో లేదనమాట. ఇంకా మా ఆయన టీ తాగేసేసి నేను ఇంక అక్కడ బయటంతా వాష్ చేసుకునే లోపు ఇంకా మెంతి కూర అయితే తీసుకొచ్చారు. అలాగే కొత్తిమీర, ఇంకా టమోటాలు, పచ్చిమిర్చి అన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఇంక ఇప్పుడు నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని మెంతి కూర కూడా చేసేసుకుంటాను. ఏంటంటే ముందే చేసుకున్నాం అనుకోండి, ముందుగానే మనం క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అనుకోకుండా తీసుకొచ్చారనమాట. నేనైతే యాక్చువల్గా టమాటా పప్పు చేద్దాం అనుకున్నాను కదా, అందుకనేసి ముందుగానే తీసుకురాలేదనమాట. ఇంకెందుకో మరి ఆకుకూర పప్పు కావాలన్నారు, అందుకని ఇంకా పోనీలే అనేసి ఇంకా మెంతికూర అయితే తెప్పించేసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర అన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ కొత్తిమీర కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఒక్కోసారి ఏంటంటే కొంచెం మెంతికూర అలాగే కొంచెం పాలకూర కూడా వేసేసి చేస్తానన్నమాట. ఈసారి ఏంటంటే ఎందుకో మెంతికూర పప్పు చేయమన్నారు, అందుకనేసి ఓన్లీ మెంతికూర అయితే వేసేసుకుంటున్నాను. మెంతికూర ఏంటంటే మరీ ఎక్కువగా వేసేస్తే చేదు వచ్చేస్తుందండి. కొంచెం ఒక చిన్న కట్టే కాబట్టి ఇంకా సరిపోతుందనేసి ఒక చిన్న కట్ట అయితే వేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసేసి వేసుకున్నాను అనమాట. నాకేంటంటే పచ్చిమిర్చి ఓన్లీ పచ్చిమిర్చి పచ్చిగా ఉన్నవే కాకుండా కొద్దిగా ఇలా పండుగా ఉన్న వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది. నాకు ఎందుకు అలానే ఇష్టం అండి. అందుకనేసి కొంచెం పండు మిర్చి అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్స్గా వేసేసుకుంటాను అనమాట. ఒక్కోసారి ఏంటంటే ఓన్లీ పచ్చిమిర్చి దొరుకుతాయండి, పండు మిర్చి అస్సలు దొరకవు అనమాట. ఇంకా ఉంటే మాత్రం ఇంకా రెండు కలిపేసి వేసేసుకుంటాను, అలా ఇష్టం అనమాట నాకైతే. ఇంక ఇక్కడ టమాటా కూడా వేసేసుకొని ఈ విధంగా టమాటాని అయితే అలాగే వేయకుండా ముందుగానే వాష్ చేసి ఉంటానండి. కాకపోతే ఎందుకో సీడ్స్ అనేది ఎక్కువగా వేయకుండా నాకు ఎందుకు అలా అలవాటైపోయింది అనమాట. మీలో కూడా ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి. ఇంకా కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోవడము, ఎందుకంటే టమాటా మనకు విత్తనాలు అనేది ఎక్కువగా తినకూడదు అంటారండి, అందుకనేసి నేను అదే ఫాలో అవుతాను అనమాట. ఇవన్నీ కూడా వేసేసుకొని అలాగే కొంచెం ఇంకా వెల్లుల్లి అలాగే ఇంకా కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. ఒక 2 విజిల్స్ పెట్టేసుకుంటే మంచిగా సరిపోతుంది. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో గాలంతా కూడా నార్మల్గా పోయిన తర్వాత ఇంక ఇదైతే ఓపెన్ చేసేస్తానమాట. ఇంకా ఆలోపు ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుంటే మనకు పప్పుకు సరిపోతుంది అనేసి ఇంక ఇక్కడ పోపు వేగిపోయేలోపు పప్పు అయితే వెనిపేసుకోవాలి. అందుకనేసి ఇంక ఇక్కడ సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి. 2 విజిల్స్ అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట. సో ఈ విధంగా రసం అనేది తీసేసి ఇంకా పప్పు అయితే మెత్తగా మెనుపుకోవాలి. మా పిల్లలు ఏంటంటే ఇందులో రసం అయితే తింటారండి, అందుకనేసి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటాను అనమాట. రైస్లోకి వేడివేడిగా మంచిగా రసం అయితే ఇష్టపడతారు. మా బాబు అయితే ఎక్కువగా పప్పు అయితే ఇష్టపడడండి, తను రైస్లోకి మాత్రం రసమే అడుగుతాడనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పోపు కూడా పెట్టేసుకుంటే ఆలోపు 2 వర్క్స్ కూడా కంప్లీట్ అవుతా అనేసి చేసేసుకుంటున్నాను. సో మీరేం చేశారు ఈరోజు వంట అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. పిల్లలకు స్కూల్ లేకపోవడంతో కొద్దిగా నాకు లేటుగా లేచినా సరే అంత రిస్క్ అయితే అనిపించట్లేదనమాట. ఇంకా ఏంటంటే పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం అస్సలు ఇంకా హడావిడి పరుగులు పెట్టాలి కదండి. ఇక్కడ పప్పు అయితే మంచిగా మెనిపేసుకున్నాను. ఈ రసం అయితే నాకు పప్పులోకి ఎంత కావాలో అంత అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా మిగతా రసాన్ని మాత్రం అలానే సపరేట్గా పెట్టేస్తాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి రైస్లోకి. సో ఇంక ఇక్కడ పోపు అయితే పెట్టేసుకున్నాను. ముందుగా రసంలో కొద్దిగా వేసేసుకొని ఇంక ఈ పప్పు అంతా కూడా కుక్కర్లో నుంచి ఇందులోకి షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట. సో మంచిగా కుదిరింది పప్పు అయితే, చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. ఒక్కోసారి మంచిగా కుదిరింది, ఒక్కోసారి మంచిగా కుదరదండి. సో చూస్తేనే అర్థమైపోతుంది కదా అప్పుడే మనకు ఈరోజు ఎలా కుదిరింది అనేసి. సో ఇంక ఇక్కడ వంట అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో 4 బర్నర్ గ్యాస్ స్టవ్ వల్ల నాకైతే కొంచెం అంత రిస్క్ అయితే అనిపించట్లేదండి. కొద్దిగా లేట్గా లేచినా సరే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా రోజు అంటే మనం కూడా లేవలేం కదండి, అలా అలసిపోతూ ఉంటాం కదా.
కొద్దిగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా లేట్గా లేచినా సరే పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడు కూడా అంత రిస్క్ అయితే అనిపించట్లేదండి. ఒక్క దానిపైన ఒక్కోటి పెట్టేస్తే మంచిగా ఇంకా వంట అనేది తొందరగా కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంక ఈ వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత నీట్గా ఇంకా గ్యాస్ అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువగా వేసి కడగకూడదు అంటారు కదండి, అందుకనేసి వాటర్ అయితే వేయట్లేదనమాట. ఇదేంటంటే మనము వంట చేసిన తర్వాత గ్లాస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము తడి బట్టతో తుడిచాలంటండి. వేడిగా ఉన్నప్పుడే తుడిచేస్తే గ్లాస్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అందుకనేసి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మంచిగా తుడిచేసుకొని చేసేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు తుడవకూడదంటండి. మనం ఏదైనా పొంగిపోయినా సరే వెంటనే తడి క్లాత్తో తుడవకుండా మనం పొడి క్లాత్తో తుడిచినా పర్లేదు, కానీ మనం తడి క్లాత్తో మాత్రం అస్సలు తుడచకూడదంట. సో గ్లాస్ అనేది కొంచెం మనకు ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అందుకనేసి, ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కదండి, దానిపైన మనం చల్లంది వేసామనుకోండి ఆపోజిట్ అవుతుంది కదా, అందుకనేసి. ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసేసి ఇంకా మాఫ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా పాప అయితే ఇల్లు అయితే ఇంకా ఊడ్చేసిందనమాట. ఎందుకంటే పిల్లలకు కూడా మనము అప్పుడప్పుడు ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే నేర్పించాలి కదండి. ఇంకా స్కూల్ ఉన్నప్పుడైతే అస్సలు చేయరు కదా, ఇంక ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఇంకా ఆడపిల్లలు ఇంకా అలా నేర్చుకోవాలి కదండి వర్క్స్ అయితే. సో అందుకనేసి ఇంకా పాప అయితే కొద్దిగా హెల్ప్ చేయడం వల్ల నాకైతే కొంచెం వర్క్ అనేది ఈజీగా అనిపించింది. సో ఇంకా నేనైతే ఇంకా ఇల్లంతా మాఫ్ పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్గా స్నానం అయితే చేసేసాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, మందార పూలు అయితే చాలా చాలా మంచిగా ఉన్నాయి. మా ఇంటి పక్కన వాళ్ళ ఆంటీ వాళ్ళవండి, మా ఇంటి పక్కన వాళ్ళవి. సో ఈరోజు వాళ్ళైతే ఊరు వెళ్ళారనమాట. మొత్తం చెట్లో పువ్వులన్నీ అలానే ఉన్నాయి. ఆంటీ వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఇంకా మార్నింగ్ నేను లేచేపాటికి తీసుకొచ్చేసి ఇచ్చేస్తారనమాట. ఇంక ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి ఇంకా నేనే సొంతంగా వచ్చేసి కోసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పూలన్నీ తీసుకొచ్చేసాను కోసుకునేసి. ఇక్కడ వచ్చేసి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ప్రతి సాటర్డే కూడా క్లీన్ చేసుకుంటానండి. ఇంకా అన్నీ కూడా తీసేసి మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా అలాగే మనము కలశము అన్నీ కూడా క్లీన్గా తిక్కేసి పెట్టేసుకుంటాను అనమాట. ప్రతి శనివారం కూడా కలశం అయితే పెట్టేసుకుంటానండి. మధ్యలో ఎప్పుడు కూడా మనము కదిలించకూడదు ఎక్కువగా కలశాన్ని అంటారు కదా, అందుకనేసి నేను వీక్లీ వన్స్ టైం మాత్రం కలశాన్ని అయితే కదిలించేస్తాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా వాష్ చేసేసుకొని మంచిగా ఇంకా చక్కగా పసుపు కుంకుమ బొట్లు అయితే అన్నీ మంచిగా పెట్టేసుకుంటున్నాను. సో అక్కడికి 11 దగ్గర 11 అవుతూ వచ్చిందనమాట ఈరోజు. సో ఇంక ఇక్కడ అన్నీ కూడా క్లీన్ చేసుకొని మంచిగా పువ్వులు అయితే పెట్టేసుకొని, సో మందార పూలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో చూడండి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంక ఇక్కడ పూలన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటాను అనమాట. ఇంకా ప్రతి శనివారం కూడా కొద్దిగా లేట్ అవుతుందండి, ఎందుకంటే అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా, అందుకనేసి. ఇంకా 10:45 అలా అయిందనమాట ఈరోజు. కొద్దిగా పూజ అవ్వడానికి అయితే లేట్ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. సో మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం తప్పకుండా నాకైతే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నేను తప్పకుండా అలాంటి వీడియోస్ చేయడానికే ప్రయత్నిస్తానన్నమాట. సో చూసారు కదండి, ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు 6 to 10:30 వరకు అనమాట. 10:30 10:45 అయిందిలేండి. అప్పటి వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ అయిందనమాట. సో ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.